మనందరం చాలా క్రమశిక్షణగా బాబాసాహెబ్ దగ్గరికి వెళ్లి లైన్లలో నించొని సెల్యూట్ చేసి 5 ప్రతిజ్ఞలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేద్దాం. ఓకేనా మిత్రులారా? మెల్లగా జాగ్రత్తగా వెళ్దాం. సో ఈ వెనకాల ఎవరు ఉండొద్దు మన సంఘం వాళ్ళు. నేను మూఢనమ్మకాలను సామాజిక అసమానతలను తొలగించడానికి రాజ్యాంగం ఆర్టికల్ 51A ప్రకారం కృషి చేస్తాను అనేది మూడోది. నాలుగోది, నేను గొప్పగా తీర్చిదిద్దుకుంటాను. నా కుటుంబాన్ని బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ల ఆశయాలతో నడిపిస్తాను అనేది 4వ ప్రతిజ్ఞ. 5వది, నేను చార్వాక లోకాయుతుల వారసుడిగా, ఎమ్మెల్యే సంఘం సభ్యుడిగా, నాయకుడిగా సమాజ చైతన్యం కోసం పాటుపడతాను అనేది 5. ఈ 5 ఆమోదిస్తున్నారా? ఈ 5 పాటిస్తారా? ఆ 5 మీ మెరకు వేసినటువంటి ఈ పంచశీల కండువా ఒక్కసారి చూపించి ఊపిరామా? వర్ధిల్లాలి పంచశీల ప్రతిజ్ఞ, వర్ధిల్లాలి బుద్ధిజం, ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం, ప్రపంచ శాంతికి బాబాసాహెబ్ చూపిన మార్గం ఏ మార్గం స్వీకరించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఏ మార్గంలో జీవిద్దామా? జై భీమ్. పిలుపు మేరకు కథలు వచ్చినటువంటి నా మిత్రులు, సహోదరులు, అక్కలు, చెల్లెళ్ళు, స్టూడెంట్స్ మరియు నాయకులు, విద్యార్థి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు. మనం చట్టానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే మనం ప్రపంచ జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం కాబట్టి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బైరి నరేష్ గారు ఇచ్చినటువంటి మరి ఒక రిక్వెస్ట్ కావచ్చు, విజ్ఞప్తి కావచ్చు, సూచన మేరకు మళ్లీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రాంగణాన్ని కలకలలాడిస్తున్నందుకు తెలంగాణ గవర్నమెంట్ కూడా వేస్తాము. పోయిన సంవత్సరం ఎంతో మంది మధ్యప్రదేశ్, హర్యానా లాంటి, ఉత్తరప్రదేశ్ లాంటి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి చాలా మంది నిరాశకు గురై వెళ్లిపోవడం అంబేద్కర్ ఇచ్చినగా మనందరికీ కూడా చాలా బాధను కలిగించింది. ప్రపంచంలోని 193 దేశాలలో ఎక్కడ లేని ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిపొట్టున స్థాపించి మరి ఇంత పెద్ద గౌరవాన్ని కల్పించినటువంటి పూర్వపు ప్రభుత్వానికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారి స్టాచ్యూ సాక్షిగా మరి బుద్ధుని యొక్క ప్రతిమను మీన్స్ బొమ్మ లేకపోయినా బుద్ధుని యొక్క ఆలోచన విధానమే జెండా. ఇది కేవలం భారతదేశంలో మొదలై భారతదేశంలో ముగిసిపోయింది కాదు. బుద్ధుని తర్వాత సామ్రాట్ అశోక చక్రవర్తి భారతదేశం ఒక ఖండాంతరాలు దాటించి మరి బౌద్ధమయ భారతదేశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అశోకుడి తర్వాత తిరిగి ఈ బౌద్ధాన్ని పునర్జీవనం పోసి సన్మార్గంలో నడిచి మిగతా వాళ్ళందరూ ప్రేమించి విశ్వ మానవాళ్ళందరూ కూడా సమానమని ప్రపంచానికి సందేశం కలిగించినటువంటి బుద్ధుడి యొక్క మార్గంలో మనమందరం కూడా నడవాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా మందికి ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది, బౌద్ధం కూడా వేరే దేశం మతం కావచ్చు.
ఈ దేశానికి చాలా మతాలు కలిసి వచ్చినాయి, కానీ ఈ దేశంలో పుట్టింది ఈ మతం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ పాసిబుల్ అంతే, పాసిబుల్ అయితేనే జరపండి, లేకుంటే లేదు. అన్న ప్రతి ఒక్కరు మీరు కెమెరాలో పడతారు, ఎవరు పడరని కాదు, పక్కకుంటే మాత్రమే పడతారు, వెనక నిల్చోకండి ప్లీజ్. మనం ఏడుంటా అంటే అంబేద్కర్ ఉంటాడు. నిజమా కాదా? నిజమా కాదా అని మీరు వెనక జరగాలి. ఇంకా బాగా చాలా పెద్ద మానవహారంగా ఉండాలి ఇది. అని ఇంకా ఇద్దరిద్దరు ఎందుకున్నారు కానీ నేను అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నాను. పోలీసు సార్ వాళ్ళు ఒక 10 నిమిషాల్లో ఒక ఆఫీసర్ విజిట్ చేస్తారు అంటే వాళ్ళ మంత్రి గారు, తర్వాత మిమ్మల్ని అలో చేస్తామని అన్నారు. ఈ 10 నిమిషాల్లో మనకు మంచి ఉపయోగపడుతుంది. జై భీమ్. MNS జిందాబాద్ 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 జిందాబాద్. దేవుడు దయ్యము లేనే లేవు, దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు, స్వర్గాలు నరకాలు, ఆత్మలు పునర్జన్మలు, మాకొద్దు కులాలు మతాలు, మాకొద్దు కులాలు మతాలు, నిర్మూలిద్దాం కుల మతాలని మూఢనమ్మకాలని. జై భీమ్ జై ఇన్సాన్, జై భీమ్ జై ఇన్సాన్. ఇంకా టైం పట్టుద్దట్నా? మాకు ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాం సార్. మాకే మంచిది, మీరు ఎంత లేట్ చేస్తే మాకు అంత మంచిది. మేము ఆర్గనైజ్ చేసుకొని మా ముచ్చట్లు చెప్పుకోవడానికి. ఓకే, జెండాలు ఉండే కదా తమ్ముడు, కారులో దాచిపెట్టుకోవడానికి ఆ జెండాలు. అచ్యుత్ గారు కొనసాగిద్దాం బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని. జై భీమ్ జై ఇన్సాన్. నమ్మొద్దు మూఢనమ్మకాలని, కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. బిడ్డమ్మ కొంచెం గ్యాప్ కొంచెం అలా మీరే ముందు కొంచెం ఇంతమంది కెమెరా జిందాబాద్ జిందాబాద్.